अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। रब्बि इश्रह ली सदरी वयस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। रब्बना ज़िदना इल्मा अल्लाहुम्मा फ़क़िहना फ़िद्दीन। रब्बि यस्सिर वला तुअस्सिर व तम्मिम बिल खैर व बिका नस्तईन या फ़त्ताहु या रहमानु या रहीमु या हय्यु या क़य्यूम बिरहमतिका अस्तगीस। नहमदुहु व नसल्ली अला रसूलिहिल करीम। अम्मा बाद। రమజాన్ నెల గొప్పతనం, రమజాన్ నెలలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, రమజాన్ నెల గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చెప్పారు, అలాగే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనందరికీ ఏమి చేయాలని సున్నత్గా వదిలి వెళ్లారు. అల్హమ్దులిల్లా, రమజాన్ నెల ప్రారంభమైన వెంటనే స్వర్గ ద్వారాలు తెరవబడతాయి, నరక ద్వారాలు మూసివేయబడతాయి, శైతాన్ బంధించివేయబడుతుంది. రమదాన్ నెల ప్రారంభమైన వెంటనే అల్లాహుమ్మా సల్లింని లీ రమదాన వసల్లిం రమదాన లీ వసల్లింహు లీ ముతకబ్బలా ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. స్క్రీన్ పైన వచ్చే దువా మీరు కూడా చూసి నేర్చుకోండి ఇన్షాల్లా. సంవత్సరం అంతా రమదాన్ నెలలాగానే ఉండాలి, లేకపోతే రంజాన్ నెలలో వచ్చే రోజుల్లాగానే సంవత్సరం అంతా రంజాన్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఎంతో మంది ఉంటారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు షాబాన్ నెల చివరి రోజు, నెక్స్ట్ స్టార్ట్ అయ్యేది రమదాను. సో ఆ రోజు చెప్పిన విషయాలు ఏంటి అంటే, మనపై ఒక మాసం రానుంది, ఒక నెల రాబోతోంది. ఆ నెలలో వచ్చే శుభాలు ఎన్నో. మామూలు రోజుల్లో ఒక ఫరజ్ నమాజ్ చేస్తే ఒక పుణ్యమే వస్తుంది ఆ ఫరజ్ నమాజ్కి తగ్గట్టు. కానీ రంజాన్ నెలలో ఎవరైతే ఒక ఫరజ్ నమాజ్ చేసుకున్నా 70 రెట్లు పుణ్యాలు ఇస్తారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. రంజాన్ నెలలో మనందరిపై ఉపవాసం అంటే రోజా, ఫాస్టింగ్ కంపల్సరీ చేశారు. ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వారిపై రమదాన్ నెలలో ఉపవాసాలు అనేవి కంపల్సరీ చేశారు, విధిగా చేశారు, ఫరద్ అంటాం మనం. అల్హమ్దులిల్లా, ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళకి పుణ్యాలు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ రోజు డే ఆఫ్ జడ్జ్మెంట్ రోజు ఆయన ప్రత్యేకంగా ఉపవాసం యొక్క పుణ్యాలు ఇస్తారు. ఉపవాసం ఉన్న వాళ్ళకి ఉపవాస దీక్ష విరమించే టైం, మన ఇఫ్తార్ టైం అంటాం కదా, ఇఫ్తార్ టైంలో చిన్న ఖర్జూరం ఇచ్చినా కూడా ఎన్నో పుణ్యాలు ఉన్నాయి. అంటే ఇఫ్తార్ చేసే వాళ్ళు, మనం పెద్ద విందులాగా చాలా వెరైటీస్ పెట్టాలి, అలా మన స్తోమత లేని వాళ్ళు ఇబ్బందులు ఉంటే వాళ్ళు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారు, ఎవరైతే రోజా ఉంటారో ఆ రోజా విరమించే టైంకి ఆ రోజా చేసిన వ్యక్తికి ఎవరైనా ఖర్జూరం కానీ మంచినీళ్ళు కానీ ఏదైనా స్తోమతకు తగ్గట్టు ఉన్నవి, మజ్జిగ కానీ ఒక చిన్న ఖర్జూరం ఇచ్చినా మంచినీళ్ళు ఇచ్చినా కూడా ఎన్నో పుణ్యాలు ఉన్నాయని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. హదీస్లో ఉంది. అల్హమ్దులిల్లా, ఈ నెల గొప్పదనం గురించి మనం ఎంత మాట్లాడుకున్నా చాలా తక్కువ. ఈ నెలలో చేయకూడదు, ముఖ్యంగా ఏవైతే హరాం పనులని చెప్పారో వాటికి చాలా దూరంగా ఉండాలి. మీరు ఈ నెలలో ఒక పని చేస్తే 70 పుణ్యాలు ఎలా వస్తున్నాయో, ఒక తప్పు చేస్తే దానికి 70 తప్పులు చేసినంత పాపాలు కూడా మనకు వస్తాయి. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అందరం కూడా ఆలోచించాలి. రమజాన్ నెల గొప్పతనం తెలుసుకోవడంతో పాటు ఆ నెలలో ఏం చేసుకోవాలి, ఏం చేయకూడదు. వీలైనన్ని పుణ్యాలు చేసుకోండి. పాపానికి మ్యాక్సిమం దూరంగా ఉండండి. ఏ పాపాలు, ఏ హరాం పనులు చేయకూడదు, తప్పు చేయకూడదు. తప్పులు అనేవి ఏవైతే మనకి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారో వాటన్నిటికీ దూరంగా ఉండాలి. అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయడం, ఇవన్నీ ఇస్లాంలో హరాం. హరాం పనులు ఏవైతే ఉన్నాయో అందరూ తెలుసుకుని వాటికి దూరంగా ఉండాలి. ఈ 30 రోజులు మీరు ఎన్ని పుణ్యాలు చేసుకోగలుగుతారో అన్ని పుణ్యాలు చేసుకోవడానికి ప్రయత్నించాలి. నమాజులు చదువుకోవడం, ఖురాన్ చదువుకోవడం, దువాలు చదువుకోవడం. మీకు ఏమి దువాలు ఉర్దూలో రాకపోయినా, అరబిక్లో రాకపోయినా, మీ మనసులో మీకు బాధను కలిగించేది, లేకపోతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి శుక్ర్ చేసేది, అంటే ఆయన ఇప్పుడు మనం ఇలా ఉన్నాం, బ్రతికి ఉన్నాం, గాలి పీల్చుకుంటున్నాం, మనం తినగలుగుతున్నాం రోజు, ఇవన్నీ కూడా ఆయన శుక్రే కదా. ఫబియయి ఆలాయి రబ్బికుమా తుకద్దిబాన్. ఆయన ఇచ్చిన భాగ్యాలను, ఏ భాగ్యాలను కాదంటాం మనం. మనకు కళ్ళు ఇచ్చారు, కాళ్ళు ఇచ్చారు, మనకి హెల్త్ ఇచ్చారు, ప్రతిదీ మన ఈ పుట్టుకే ఆ క్రియేటర్, సృష్టికర్త చేసింది. అల్హమ్దులిల్లా, ఈ లైఫ్లో చేస్తున్నదంతా ఆయన ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ప్రతి ఒక్కరూ ఈ రంజాన్ నెలలో ఎక్కువగా ఎన్ని పుణ్యాలు చేసుకోగలుగుతారో అన్ని పుణ్యాలు చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. రమజాన్ నెల ప్రాముఖ్యతని మనం తెలుసుకోవాలి, మన ఫ్యామిలీకి, పిల్లలకి తెలియజేయాలి.
రంజాన్ నెల అతి గొప్ప నెలని మనం అస్సలు వదులుకోకూడదు. ఇన్షాల్లా అందరం కూడా మన హదీసుల్లో ఏముంది, మంచి పనులు చేయమని, ఖురాన్ చదవమని, నలుగురికి తెలియకపోతే అర్థాలు చెప్పమని, మన ఫ్యామిలీలోనే ఫస్ట్ మనం ఎడ్యుకేట్ చేయమని, మన పిల్లలకి మనం చెప్పుకోవడం, అలాగే ఖురాన్ చదవడంతో పాటు జిక్కర్ చేసుకోవడం, నమాజులు చేసుకోవడం, నఫిల్ నమాజులు చేసుకోవడం, నఫిల్ సున్నత్ ఫరద్ నమాజులతో పాటుగా, అలాగే తరావీహ్ అంటే రాత్రి టైంలో నమాజ్లో నిలబడండి అని చెప్పారు. సో తరావీహ్ అందరూ చేస్తూ ఉంటారు నైట్ టైం రంజాన్లో. మొదటి రోజు నుంచి అంటే రాత్రితో మొదలవుతుంది మనకి ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారము. మొదటి రాత్రి నుంచి చివరి రాత్రి వరకు తరావీహ్ చేస్తారు, ఖురాన్ మొత్తం చదువుతారు, ఖురాన్ కంప్లీట్ చేస్తారు. ఇవన్నీ కూడా మనకి ఎన్నో పుణ్యాలు తీసుకొస్తాయి. తప్పనిసరిగా ఆడవాళ్ళకి ఇంటి పట్టు నుండి నమాజ్ చేసుకునేది, ఎవరికైతే యుఎస్లో ఈ మిడిల్ ఈస్ట్లో ఉంటారో వాళ్ళకి వెసులుబాటు ఉంటే వాళ్ళు మసీద్కి కూడా వెళ్తారు. సెపరేట్గా ఉంటుంది సిస్టర్స్కి, అండ్ బ్రదర్స్కి సెపరేట్గా ఉంటుంది. ఎవరైతే వెళ్ళరో ఇంటి దగ్గర ఉండి మనం తరావీహ్ చదువుకోవడమే. సిస్టర్స్కి, బ్రదర్స్కి మస్జిద్లో చదువుకోవచ్చు. మస్జిద్కి వెళ్ళడమే, జమాత్తో నమాజ్ చదవడమే బ్రదర్స్కి ఎన్నో పుణ్యాలు తీసుకొస్తుంది. సో రమదాన్లో మస్జిద్కి వెళ్ళడానికి ట్రై చేయండి. మస్జిద్కి వెళ్ళడమే మీకు మేలు అబ్బాయిలకి. బ్రదర్స్ కంపల్సరీ తరావీహ్ వెళ్ళండి, తరావీహ్ నమాజ్లో నుంచోండి. రంజాన్లోని చివరి 10 రోజుల్లో వచ్చే బేసి సంఖ్యల్లో ఉన్న రాత్రుల్లో షబే కదర్ని అబ్జర్వ్ చేయమని చెప్పారు. అంటే ఇది బేసి సంఖ్యలో వస్తుంది. కొంతమంది 25th నైట్, 27th నైట్, కొంతమంది 29th నైట్ అంటారు. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన ఏ రోజు రాత్రి షబే కదర్ రాత్రి అని చెప్పలేదు. బేసి సంఖ్యలో వచ్చే 5 రాత్రుల్ని అస్సలు వదులుకోకూడదు. ఒక రాత్రి 1000 నెలల కంటే గొప్పది అని చెప్పారు. ప్రతిరోజు ప్రతి రాత్రి చాలా ఇంపార్టెంటే. అందులో స్పెషల్గా షబే ఖదర్ రాత్రి మరింత గొప్పది, మరింత విలువైంది అని చెప్పారు. ఆ రాత్రిలో ఏం జరుగుతుంది అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంతో మంది దేవదూతల్ని కిందకి పంపిస్తారు. మనం చేస్తున్న దువాలు ఖుబూల్ అవుతాయి, మనం చేస్తున్న పుణ్యాలు ఏవైతే చేస్తున్నామో అవి ఖుబూల్ అవుతాయి. ఆ రాత్రులు ప్రతి ఒక్కరూ నమాజ్ చదవడానికి, ఖురాన్ చదవడానికి, వీలైన నఫిల్ నమాజులు చదువుకోవడానికి, దువాలు చదువుకోవడానికి ట్రై చేయాలి ఇన్షాల్లా. ఖురాన్లో మనకు ఒక సూరా కూడా ఉంది లైలతుల్ ఖదర్ కి సంబంధించి. లైలతుల్ ఖదర్ అంటాము, అదే షబే ఖదర్ రాత్రి. ఈ చివరి 10 రోజుల్లో బేసి సంఖ్యలో వచ్చే ఈ రాత్రి చాలా చాలా విలువైంది. ఈ రాత్రిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విపరీతంగా ఏంజల్స్ ని అంటే దేవదూతల్ని ఇక్కడికి పంపిస్తారు. ఎవరెవరైతే దువాలు చేస్తున్నామో అవన్నీ ఖుబూల్ అవుతాయన్నమాట. అంటే ఈ ఒక్కరోజు రాత్రి 1000 నెలల కంటే గొప్పది. అలాగే ఒక మనిషి జీవిత కాలంలో మనం బతికితే బాగా 60 నుంచి 70. సో మనం కంటిన్యూస్ గా ఒక 83 సంవత్సరాలు 84 సంవత్సరాలు ఇబాదత్ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఈ ఒక్కరోజు రాత్రిలో మీరు కరెక్ట్ గా పుణ్యాలు చేసుకోవడానికి ఇబాదత్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే, అంటే ఇలాగే నమాజ్ చదువుకోవడం, ఖురాన్ చదువుకోవడం, తల్లిదండ్రుల గురించి, భార్య పిల్లల గురించి, లేకపోతే భర్త పిల్లల గురించి, ఇలా ఎవరైతే సిస్టర్స్ బ్రదర్స్ ఏమేమి కష్టాలు ఉన్నాయో, ఏమేమి దువాలు ఉన్నాయో అవన్నీ చదువుకుంటూ మీరు ఇబాదత్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే ఆయన పూజించుకోవడంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గొప్పతనం మనందరికీ తెలుసు. ఆయన ఒకే ఒక సృష్టికర్త, ఆయనే ఈ సర్వ సృష్టిని సృష్టించి నడిపిస్తుంది. సో ఆయన ప్లాన్ చేసిందే జరుగుతుంది. మన లైఫ్ లో ఏది జరిగినా సరే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వల్లే జరుగుతుంది. సో మనం రమదాన్ నెలని వదులుకోకూడదు. రమజాన్ నెల ఎంతో పవిత్రమైన నెల, సీక్రెట్ మంత్ అంటారు, హోలీ మంత్ అంటారు. అల్హమ్దులిల్లా ఎవ్వరు కూడా రమజాన్ నెలని ఒక్క సెకండ్ కూడా వేస్ట్ గా గడపకండి. ఎన్నో పుణ్యాలున్న ఈ పవిత్రమైన నెలని, గొప్ప నెలని, ఎన్నో శుభాలున్న ఈ నెలలో మీరు వీలైనన్ని పుణ్యాలు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరికైనా ఒక ఖర్జూరం ఇచ్చినా కూడా ఎంతో పుణ్యమైన నెలలో. జకాత్ చేయాలి మనం. జకాత్ అనేది దాన ధర్మాలు. మనం సంపాదించేది సంవత్సరంలో ఎంత సంపాదిస్తామో అందులో 2.5% రంజాన్ నెలలో మనం దానం కూడా చేస్తాము. అల్హమ్దులిల్లా నెలంతా చేస్తారు, లేదంటే లాస్ట్ 10 రోజుల్లో చేస్తారు. మీకు వీలైన టైంలో మీరు చేయొచ్చు. రమదాన్ నెల ఎంత పవిత్రమైన నెలలో అన్ని పుణ్యాలు మీరు కూడా తెచ్చుకోవడానికి ప్రయత్నించండి ఇన్షాల్లా. జజాకుముల్లాహ్ ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.